జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు 28 జనవరి 2024 నుండి 3 ఫిబ్రవరి 2024 వరకు మేషరాశి ఫలాలు. చంద్రునికి సంబంధించి 12వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఈ వారం ప్రారంభం మీ ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ వారం చివరి నాటికి మీరు అభివృద్ధిని చూస్తారు. కాబట్టి వారం ప్రారంభంలోనే ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ వారం మీరు భూమి, రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే అలాంటి ప్లాన్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు సరైన సమయం. అటువంటి పరిస్థితులలో ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి మరియు వాటిని అలవర్చుకోండి. ఈ వారం మీరు మీ కుటుంబం సహాయంతో సమాజాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించవచ్చు. ఇది మీ చుట్టూ ఉన్నవారి గౌరవాన్ని పెంచుతుంది. ఈ సమయంలో వారు మతపరమైన కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. ఈ సమయంలో చంద్రుని రాశికి సంబంధించి 11వ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ వారం మీ కెరీర్లో పురోగతిని కలిగిస్తుంది. అయితే ఈ సమయంలో మీరు చేసే పనుల గురించి మీరు మరింత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. దయచేసి బాగా అర్థం చేసుకోండి. మీరు సీనియర్ అధికారితో మాట్లాడాలనుకుంటే మరెవరిని సంప్రదించకుండా మీరే మాట్లాడండి. ఎందుకంటే అప్పుడే మీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంలో సక్సెస్ అవుతారు. ఈ వారం విద్యార్థులు తమ అధ్యయనాల గురించి వారు ఇంకా చేయడానికి సిద్ధంగా లేని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒత్తిడిని కూడా పెంచుతుంది. ఇలాంటి సందర్భాలలో పెద్దలను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది. పరిష్కారం: మంగళవారం పేదలకు బార్లీ దానం చేయండి. ఈ వారం రాశి ఫలాలు 28 జనవరి 2024 నుండి 3 ఫిబ్రవరి 2024 వరకు వృషభ రాశి ఫలాలు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 12వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం కొన్ని ఆరోగ్య సమస్యలు మీ కార్యాలయంలో మీ ముఖ్యమైన పనికి ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి సంక్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకుపోతామనే భయం వద్దు. ధైర్యంతో వారికి అండగా నిలబడండి. ఎందుకంటే ప్రతికూల సమయాలలో నాడీగా ఉండడం వల్ల మానసికంగా బలహీనపడటంతో పాటు శారీరకంగా కూడా మీ సమస్యలు పెరుగుతాయి. ఈ వారం మీరు సృజనాత్మక ఆలోచనలతో నిండి ఉంటారు మరియు డబ్బు సంపాదించడానికి వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మంచి లాభాలను పొందగలుగుతారు. అయితే ఈలోపు ప్రతి పత్రంపై సంతకం చేసే ముందు మీరు వాటిని నిస్సిగ్గుగా చదవమని కూడా సలహా ఇస్తుంది. మీరు మొత్తం వారంలో మీ సంతోషకరమైన క్షణాలను ఆనందిస్తారు మరియు ఇది మీ జీవితాన్ని సంతోషంగా మరియు శాంతియుతంగా నడిపించడంలో మీకు సహాయపడుతుంది. కుటుంబంలోని కొంతమంది యువకులు మీ నుండి స్ఫూర్తిని పొందుతారు మరియు పెద్దలలో సానుకూల ఇమేజ్ని సృష్టించడంలో మీరు విజయం సాధిస్తారు. ఇది మానసిక సవాలును అధిగమించడంలో మీకు సహాయపడుతుంది. చంద్రరాశికి సంబంధించి శని 10వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీరు ఆతృతతో ఉన్న ప్రతిసారి వృత్తిపరంగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. దీని కారణంగా ఏదైనా ముఖ్యమైన సమాచారం షేర్ చేయబడినప్పుడు మీరు తొందరపాటుతో వ్యవహరించవచ్చు. దీనితో మీరు చేసే ఏదైనా ఇబ్బందిగా మారవచ్చు. ఇది మిమ్మల్ని ఇబ్బందులకు కూడా నెట్టవచ్చు. ఈ వారం విద్యారంగంలో ఈ రాశికి చెందిన విద్యార్థులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పరీక్షలలో మెరుగైన ఫలితాలు పొందుతారు. ఎందుకంటే ప్రారంభంలో చాలామంది విద్యార్థులు చదువుపై ఏకాగ్రతతో ఉంటారు మరియు దానివల్ల వారు విజయం సాధిస్తారు. పరిహారం: శుక్రవారం నాడు పేద మహిళలకు అన్నదానం చేయండి. ఈ వారం రాశి ఫలాలు 28 జనవరి 2024 నుండి 3 ఫిబ్రవరి 2024 వరకు మిథున రాశి ఫలాలు. చంద్రునికి రాశికి సంబంధించి 4వ ఇంట్లో కేతు ఉండటం వల్ల ఈ వారం మొత్తం ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. దీని కారణంగా మీరు మీ జీవితాన్ని ఆస్వాదించడం గురించి కూడా కోల్పోయినట్లు అనిపించవచ్చు మరియు ఈ వారం మీ ఆరోగ్యం పూర్తిగా మంచి స్థితిలో ఉండదు. ఫలితంగా కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మీ భాగస్వామి ఇబ్బందులు ఎదుర్కొంటారు. చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో శని ఉండటం వల్ల మీ కృషి మరియు అంకిత భావంతో మీరు కొంత డబ్బు సంపాదించగల
మీరు అలాంటి అవకాశాలను కూడా పొందగలుగుతారు. మీరు మీ డిపాజిట్లను ఎక్కడ గుడ్డిగా పెట్టుబడి పెట్టే బదులు సాంప్రదాయకంగా మంచి పథకంలో పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఈ వారం మీ తోబుట్టువులు వారి జీవితంలోని అన్ని రంగాలలో చాలా విజయాలు సాధించగలరు. అలాగే ఉద్యోగం వస్తుందని సంబరపడవచ్చు. వారు ఇప్పటికే ఉద్యోగులతో సంబంధం కలిగి ఉన్నట్లయితే కార్యాలయంలో ప్రమోషన్లు పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు ఈ వారం మొత్తం మీ ఉన్నతాధికారులు మరియు వారి నుండి ప్రశంసలు మరియు మద్దతు పొందుతారు. ఇది కాకుండా మీ ప్రయాణాలు కూడా మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తాయి. ఎందుకంటే మీ జాతకంలో అనేక శుభగ్రహాల ప్రభావం మీ ఆసక్తిలో కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు పోటీ పరీక్షలలో విజయం సాధించడానికి కష్టపడి పని చేయవలసి ఉంటుంది మరియు అనుకూలమైన ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మీరు ఉన్నత విద్య కోసం కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు, కానీ మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది మరియు సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో మీరు విజయం సాధిస్తారు. పరిహారం: బుధవారం వికలాంగులకు అన్నదానం చేయండి. ఈ వారం రాశి ఫలాలు 28 జనవరి 2024 నుండి 3 ఫిబ్రవరి 2024 వరకు. కర్కాటక రాశి ఫలాలు. ఈ వారం మీరు ఇతరులను విమర్శించడంలో మీ సమయాన్ని మరియు శక్తిని వృధా చేయకుండా ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో అది మీ ఇమేజ్తో పాటు మీ ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుందని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి సానుకూలంగా ఆలోచించండి మరియు మీ ప్రసంగంలో కూడా మాధుర్యాన్ని తీసుకురండి. చంద్రునికి సంబంధించి 8వ ఇంట్లో శని ఉండటం వల్ల మీరు ఈ వారం అంతా మీ ఖర్చులపై నిఘా ఉంచాలి. లేకుంటే రాబోయే వారంలో మీరు దీనివల్ల చాలా ఇబ్బందులు పడవచ్చు. కాబట్టి ఈ సమయంలో మీ కళ్ళు మరియు చెవులు తెరిచి ఉంచండి. మీ అనేక చెడు అలవాట్లు మరియు మీ సొంత నిబంధనల ప్రకారం జీవితాన్ని గడపాలనే మీ ఆలోచనల కారణంగా మీ కుటుంబం ఈ వారం చాలా విచారంగా ఉండవచ్చు. ఈ కారణంగా మీరు ఇంట్లోని వివిధ సభ్యుల నుండి ఉపన్యాసాలు మరియు అవకాశం ఉంది. ఇది మీ స్వభావంలో మొండితనం పెరగడమే కాకుండా మీ సంబంధాలపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ వారం మీ భవిష్యత్తు కోసం ప్రణాళికలు చేసుకోవడం చూడవచ్చు. కార్యాలయంలో ఇతరుల పట్ల మీ అన్యూనతాభావం మీ మనసులో అనేక సందేహాలను కలిగిస్తుంది. దీని కారణంగా మీరు అందరి పట్ల అనుమానాస్పద దృక్కోణాన్ని అభివృద్ధి చెందుతారు. ఇది మీరు వారి సరైన మద్దతును పొందకుండా చేయడమే కాకుండా కెరీర్లో ముందుకు సాగడంలో మీ వేగాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ వారం విద్యార్థులు తమ తల్లిదండ్రులు లేదా ఇంటి పెద్దల నుండి చదువు కోసం కొంత మందలించవచ్చు. ఇది ఈ వారం మొత్తం మీ మానసిక స్థితిని పాడు చేస్తుంది. అటువంటి పరిస్థితులలో మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసే పనిని మొదటి నుండి నిర్వహించవద్దు. పరిహారం: ప్రతిరోజు దుర్గా చాలీసా జపించండి. ఈ వారం రాశి ఫలాలు 28 జనవరి 2024 నుండి 3 ఫిబ్రవరి 2024 వరకు. సింహరాశి ఫలాలు. ఆరోగ్యపరంగా ఈ కాలం మీకు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే మీరు ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోలేరు. అయినప్పటికీ మీరు రోజు వ్యాయామం చేయాలని మరియు మీ సరైన ఆహారానికి కట్టుబడి ఉండాలని సూచిస్తుంది. చంద్రరాశికి సంబంధించి 9వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల ఈ వారం మీరు మొదటి నుండి డబ్బు ఆదా చేయడం గురించి ఆలోచించాలి మరియు దీనికోసం మీరు మీ ఇంటి సభ్యులు మరియు మీ సన్నిహితులతో ప్రణాళికలను చర్చించవలసి ఉంటుంది. అలా కాకుండా వారం చివరి నాటికి ఆర్థిక ఇబ్బందుల కారణంగా అనేక సమస్యలు తలెత్తుతాయి. చంద్రుని రాశికి సంబంధించి 7వ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ వారం కుటుంబ జీవితంలో కొనసాగుతున్న ఒత్తిడి కారణంగా మీ ఏకాగ్రతను విచ్ఛిన్నం చేయవద్దు. అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో చెడు దశ వస్తుందని మీరు అర్థం చేసుకోవాలి మరియు ఈ చెడు దశ మనిషికి చాలా నేర్పుతుంది. అందువల్ల కష్టాలతో విసిగిపోయి సమయాన్ని వృధా చేసి కృంగిపోవడం కంటే జీవిత పాఠాన్ని నేర్చుకోవటం మంచిది. ఈ వారం మీ కార్యాలయంలో మీ అన్ని విజయాలు మరియు క్రెడిట్లను మరొకరికి అందించినట్లు మీరు కనుగొంటారు. కాబట్టి మీరు చేసిన పనికి మరెవరూ క్రెడిట్ తీసుకోనివ్వవద్దు, లేదంటే మీ కెరీర్లో ప్రతికూలంగా నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. విద్యార్థుల దృక్కోణంలో వారం చాలా ముఖ్యమైనది.
ఎందుకంటే వారు తమ విద్యలో పడే అన్ని అడ్డంకులను వదిలించుకోగలుగుతారు మరియు ఇది వారి ఆలోచనలు మరియు నైపుణ్యాలను బలోపేతం చేస్తుంది. విద్యార్థుల కుటుంబ సభ్యులు వారి తెలివితేటలను చూసి సంతోషిస్తారు. పరిహారం: ఓం సూర్యాయ నమః అని ప్రతిరోజు 19 సార్లు జపించండి. ఈ వారం రాశి ఫలాలు 28 జనవరి 2024 నుండి 3 ఫిబ్రవరి 2024 వరకు కన్యా రాశి ఫలాలు. ఈ వారం మీరు చిరాకుగా మారేంతగా మీకు హెల్టర్ స్కెల్టర్లతో నిండి ఉంటుంది. ఈ కారణంగా మీ స్వభావంలో దూకుడు కనిపిస్తుంది మరియు అందరితో నేరుగా మాట్లాడటంలో మీరు పూర్తిగా విఫలమవుతారు. చంద్రరాశికి సంబంధించి మొదటి ఇంట్లో కేతువు ఉండటం వల్ల గ్రహాల ఉనికి ఈ కాలంలో కొన్ని అవాంఛిత ఖర్చులను సూచిస్తుంది. చంద్రరాశికి సంబంధించి 6వ ఇంట్లో శని ఉండటం వల్ల మీ ఆదాయంలో స్థిరమైన పెరుగుదల కారణంగా ఈ ఖర్చుల ప్రభావం మీ జీవితంలో కనిపించదు మరియు మీరు మీ సౌకర్యాల కోసం కొంత ఖర్చు చేయగలుగుతారు. కాబట్టి మీరు మీ ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యతను కాపాడుకోవటం చాలా ముఖ్యం. ఈ వారం మీ తండ్రి ఆరోగ్యంలో సానుకూల మార్పులు ఉంటాయి మరియు మీరు సమయాన్ని గడపడం మరియు గృహ సమస్యల గురించి చర్చించడం కనిపిస్తుంది. ఇది మీ అవగాహనను పెరుగుపరచడంలో మీకు సహాయపడుతుంది మరియు మీరు అతని నుండి అపారమైన మద్దతును పొందుతారు. మీరు మీ కృషి ద్వారా మీ కార్యాలయంలో మాట్లాడగలరు, అంటే అది వ్యాపారమైన లేదా ఉద్యోగమైన మీ ప్రణాళికలు మరియు వ్యూహాలు మీకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. అలాగే ఇతరులు మీ ఆలోచనల పట్ల శ్రద్ధ చూపడం చూడవచ్చు మరియు ఇది మీకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఈ వారం విద్యారంగంలో విజయం సాధించడానికి వారి లక్ష్యాలను కట్టుబడి ఉండాలి, లేకపోతే మీ మునుపటి శ్రమ అంతా హరించుకుపోతుంది. కాబట్టి మీ లక్ష్యాల గురించి ఆలోచిస్తూ ఈ సమయంలో ఏదైనా అడుగు వేయండి. పరిహారం: ప్రతిరోజు 41 సార్లు ఓం ప్రాం ప్రీం భ్రూం సహ బుధాయ నమః అని జపించండి. ఈ వారం రాశి ఫలాలు 28 జనవరి 2024 నుండి 3 ఫిబ్రవరి 2024 వరకు తులారాశి ఫలాలు. డబ్బుకు సంబంధించిన పరిస్థితులు మరియు సమస్యలు మీ మానసిక ఒత్తిడికి కారణమని నిరూపించవచ్చు. చంద్రునికి సంబంధించి 5వ ఇంట్లో శని ఉండటం వల్ల పని ఒత్తిడి మరియు గృహ విభేదాల కారణంగా మీరు మీ ఆహారం మరియు పానీయాల పట్ల శ్రద్ధ వహించకుండా ఉండే అవకాశం ఉంది. ఈ కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో పాటు మీరు కొంత బలహీనతకు గురవుతారు. ఈ వారం చాలామంది స్థానికులు తమ జీవిత భాగస్వామి కోసం తమ డబ్బును ఖర్చు చేయడం కనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ సమయంలో మీ జీతం కూడా పెరుగుతుంది కాబట్టి మీరు వారితో అందమైన ప్రయాణం చేయడానికి ప్లాన్ చేసుకోవటం సాధ్యమే. మీరు ఈ ఆనందాన్ని మీ ప్రియమైన వారితో పంచుకోవడం కనిపిస్తుంది. అయినప్పటికీ ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం మీకు హానికరం. ఈ వారం సభ్యుల మధ్య విభేదాలు లేని కుటుంబం ఏదీ లేదని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు మీ కుటుంబ సభ్యులను ఇతర సాధారణ పరిచయస్తులతో పంచుకోవడం మానుకోవాలి, లేకపోతే మీరు ఇతరులలో మిమ్మల్ని నవ్వించే మార్చవచ్చు. దీనివల్ల మీ మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ వారం మీరు కెరీర్లో ఖచ్చితంగా ముందుకు వెళ్ళడానికి సమస్యలను ఎదుర్కోవచ్చు, కానీ మిమ్మల్ని మీరు ప్రధానమైనదిగా భావించి ఈ సమయంలో మీరు ఇతరుల సహాయం కోరకుండా ఆపుతారు. ఇది భవిష్యత్తులో మీరు వైఫల్యాన్ని చూడటానికి కారణం కావచ్చు. విద్యార్థులకి ఈ వారం రాశిఫలం ఈ సమయం మీకు అత్యంత శుభప్రదంగా కనిపిస్తుంది, ఎందుకంటే ఈ సమయంలో మీరు అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారు. మీరు మీ చదువుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇది మంచి ఫలితాలను కూడా తెస్తుంది. పరిహారం: ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురువే నమః అని ప్రతిరోజు 11 సార్లు జపించండి. ఈ వారం రాశి ఫలాలు 28 జనవరి 2024 నుండి 3 ఫిబ్రవరి 2024 వరకు వృశ్చిక రాశి ఫలాలు. ఈ వారం అదృష్ట రోజులలా ఉండదు, అందువల్ల ఈ సమయంలో మీరు ఏది మాట్లాడినా ఆలోచనాత్మకంగా మాట్లాడండి, ఎందుకంటే ఒక చిన్న చర్చ రోజంతా లాగి పెద్ద వివాదంగా మారుతుంది. దీనివల్ల మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ వారం ఆర్థిక అంశాల పరంగా చాలా బాగుంటుంది. చంద్రుని రాశికి సంబంధించి కేతువు 11వ ఇంట్లో ఉండటం వల్ల ఈ కాలంలో మీరు మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి మరియు లాభదాయకంగా ఉండటానికి అనేక అవకాశాలను పొందే అవకాశం ఉంది.
కాబట్టి భవిష్యత్తులో మీరు ఆకస్మిక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటే మీరు వాటిని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండటానికి సరైన వ్యూహాన్ని రూపొందించడం మరియు దాని గురించి ప్రణాళిక చేయడం ద్వారా అలాంటి అవకాశాలను ఉపయోగించుకోవటానికి ప్రయత్నించండి. ఈ వారం మీ కుటుంబంతో మీ ప్రవర్తన చాలా చెడ్డగా ఉంటుంది. దీని కారణంగా మీరు వారం చివరిలో చేసిన పనులు పశ్చాత్తాపపడవచ్చు. కానీ ఈ విచారం ఉన్నప్పటికీ మీరు మీ కుటుంబంతో మీ సంబంధాన్ని మెరుగుపరచడంలో విఫలమవుతారు. చంద్రుని రాశికి సంబంధించి శని 10వ ఇంటిని చూడటం వల్ల ఈ వారంలో మీ కెరీర్లో అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు అన్ని అడ్డంకులను నిర్మూలించగలరు మరియు విజయ మార్గంపై దృష్టి పెట్టగలరు. అలాగే మీ విజయాన్ని చూసిన తర్వాత మీ శత్రువులు మీ స్నేహితులు అవుతారు మరియు తద్వారా మీరు ఇతరుల నుండి అపారమైన ప్రశంసలను పొందుతారు. సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధించగలరు. కాబట్టి వారి తల్లిదండ్రులు వారి గురించి గర్వపడతారు. దీనితో పాటు ఉన్నత విద్య కోసం సరైన కెరీర్ ఎంపికను ఎంచుకోవడంలో వారు చాలా వరకు ఇబ్బందుల నుండి బయటపడతారు. పరిహారం: ప్రతిరోజు 27 సార్లు ఓం మంగళాయ నమః అని జపించండి. ఈ వారం రాశి ఫలాలు 28 జనవరి 2024 నుండి 3 ఫిబ్రవరి 2024 వరకు. ధనుస్సు రాశి ఫలాలు. స్నేహితుడు లేదా సహోద్యోగి యొక్క స్వార్థపూరిత ప్రవర్తన ఈ వారం మీ మానసిక ప్రశాంతతను నాశనం చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా మిమ్మల్ని మీరు దృష్టిలో ఉంచుకోలేరు. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ వారం మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. చంద్రరాశికి సంబంధించి 3వ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ వారం మీరు గతంలో తీసుకోలేకపోయిన నిర్ణయం తీసుకోగలుగుతారు. అలాగే మీరు లక్ష్మి అనుగ్రహాన్ని పొందుతారు మరియు తద్వారా మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. అయితే మీరు ఏదైనా తప్పుడు ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి, లేకుండా నష్టాలు జరగవచ్చు. వారపు జాతకం ప్రకారం ఈ రాశివారు ఈ వారం వారి కుటుంబ జీవితంలో అపరిమితమైన ఆనందాన్ని పొందుతారు. ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అన్ని రకాల వైరుధ్యాలను కూడా తొలగించగలుగుతారు. ఇది మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి గర్వపడేలా చేస్తుంది. ఈ సమయం మీకు చాలా మంచిదని రుజువు చేస్తుంది, ఎందుకంటే ఈ సమయంలో మీరు కొన్ని కొత్త ఉత్పత్తులను పరిచయం చేయవచ్చు. దీనితో పాటు ఈ వారంలో కొన్ని రిస్కులను తీసుకోవడం ద్వారా మీరు అరికట్టలేరు. ఈ సమయాల్లో ఇది మీకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈ కాలంలో వారి అన్ని విషయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా వారం మధ్య భాగం మీ విద్యారంగాలలో చాలా అదృష్టవంతంగా ఉంటుంది, ఎందుకంటే ఈ సమయంలో మీ మనస్సు చదువులో ఎక్కువగా నిమగ్నమై ఉంటుంది. దీని ద్వారా మీరు మీ అత్యుత్తమ పనితీరుతో మీ ఉపాధ్యాయుల హృదయాలను గెలుచుకోగలుగుతారు. పరిహారం: ఓం గురుభ్యో నమః అని ప్రతిరోజు 12 సార్లు జపించండి. ఈ వారం రాశి ఫలాలు 28 జనవరి 2024 నుండి 3 ఫిబ్రవరి 2024 వరకు. మకర రాశి ఫలాలు. ఈ వారం కొన్ని ముఖ్యమైన పనులలో విజయం సాధించినప్పటికీ మీ శక్తి స్థాయిలు తగ్గుతాయి, ఎందుకంటే ఈ సమయంలో మీరు మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుకోలేరు మరియు దీని కారణంగా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. చంద్రరాశికి సంబంధించి 2వ ఇంట్లో శని ఉండటం వల్ల మీరు మీ సృజనాత్మక ప్రతిభను సరైన మార్గంలో ఉపయోగిస్తే అది ప్రయోజనకరంగా ఉంటుందని మరియు మీరు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోగలరని అర్థం చేసుకోవాలి. అలా చేస్తే రాబోయే కాలంలో మీకు మంచి లాభాలు వస్తాయి. జ్ఞానం కోసం మీ దాహం ఈ వారం కొత్త స్నేహితులను సంపాదించడానికి మీకు సహాయం చేస్తుంది. దీనితో ఒక సభ్యుడి ఇంట్లో వివాహానికి అర్హులైతే వారి వివాహం ఈ వారంలో ఫిక్స్ కావడం వల్ల ఇంట్లో అనుకూల వాతావరణం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తాయి. ఈ వారం మీరు మీ సీనియర్లతో నేరుగా మాట్లాడే మరియు అన్ని సమాధానాలను పొందే అవకాశాన్ని పొందుతారు. ఇది మీ పట్ల వారి ప్రవర్తన గురించి మరియు కొన్నిసార్లు వారు ఎందుకు స్థూలంగా మాట్లాడుతారు అనే దాని గురించి తెలుసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. దాని వెనుక ఉన్న వాస్తవాన్ని తెలుసుకున్న తర్వాత మీరు చాలా వరకు సంతృప్తి చెందుతారు. అయితే మీరు పదాలను జాగ్రత్తగా ఉచ్చరించవని సలహా ఇస్తుంది. ప్రభుత్వ పరీక్షలకు సిద్ధమవుతున్న చాలామంది విద్యార్థులకు ఈ వారం సానుకూలంగా ఉండబోతుంది, ఎందుకంటే ఈ సమయంలో అనేక గ్రహాల మార్పు విద్యార్థులకు
అదృష్టం తోడ్పడుతుంది మరియు వారు ప్రతి రంగంలో విజయాన్ని పొందుతారు. పరిహారం: ఓం ప్రాం ప్రీం ప్రాం సహ శనైశ్చరయే నమః అని రోజుకి 44 సార్లు పరిహారం చేయండి. ఈ వారం రాశి ఫలాలు 28 జనవరి 2024 నుండి 3 ఫిబ్రవరి 2024 వరకు కుంభరాశి ఫలాలు. ఆరోగ్యపరంగా ఈ వారం మీకు చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి, కానీ పెద్ద అనారోగ్యాలు ఏమీ ఉండవు కాబట్టి మీరు చాలా సంతోషంగా ఉంటారు. అయినప్పటికీ మీరు మీ ఆరోగ్యం పట్ల ఎలాంటి అజాగ్రత్త చేయకూడదు మరియు ఎప్పటికప్పుడు యోగా, ధ్యానం మరియు వ్యాయామం చేస్తూ ఉండండి. తద్వారా మీరు మిమ్మల్ని మీరు ఫిట్గా మరియు చక్కగా ఉంచుకోవచ్చు. చంద్రరాశికి సంబంధించి రాహు 2వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీకు చాలా లాభదాయకం కాదు. కాబట్టి మీ జేబుపై దృష్టి పెట్టండి మరియు దుబారా ఖర్చులకు దూరంగా ఉండండి. లేకపోతే ఆర్థిక పరిమితుల కారణంగా కుటుంబంలోని ఇతర సభ్యుల మధ్య మీరు ఇబ్బంది పడవలసి రావచ్చు. మీ పిల్లల బహుమతులు పంపిణీ వేడుకను చూసేందుకు మీకు ఆహ్వానం అందుతుంది మరియు ఇది మీకు మరియు కుటుంబ సభ్యులకు సంతోషకరమైన అనుభూతిని కలిగిస్తుంది. మీ బిడ్డ మీ అంచనాలకు అనుగుణంగా జీవిస్తారు మరియు వారి ద్వారా మీ కలలు నిజమవుతాయని మీరు చూస్తారు. మీ కళ్ళలో ఆనందంతో కన్నీళ్లు వస్తాయి. చంద్రరాశికి సంబంధించి 1వ ఇంట్లో శని ఉండటం వల్ల ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు మరియు ప్రయాణాల పరంగా ఈ వారం మీకు శుభప్రదంగా ఉంటుంది, ఎందుకంటే ఈ పర్యటనలో మీకు ఎదగడానికి కొత్త అవకాశాలను అందిస్తుంది. ఇది కాకుండా దిగుమతి మరియు ఎగుమతి రంగంతో సంబంధం ఉన్నవారు కూడా ఇటువంటి ప్రయాణాల నుండి ద్రవ్య ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. మీరు ఉన్నత విద్యను అభ్యసించాలని ఆలోచిస్తుంటే ఈ సమయంలో మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది. అయితే ఈ వారంలో అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది. తద్వారా మీరు చదివిన ఏ విషయాన్ని గుర్తుంచుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. పరిహారం: ప్రతిరోజు 41 సార్లు ఓం శనిశ్చర నమః అని జపించండి. ఈ వారం రాశి ఫలాలు 28 జనవరి 2024 నుండి 3 ఫిబ్రవరి 2024 వరకు మీనరాశి ఫలాలు. చంద్రరాశికి సంబంధించి 1వ ఇంట్లో రాహు ఉండటం వల్ల మీరు ఈ వారం మానసికంగా స్థిరంగా ఉండరు. అందువల్ల ఇతరుల ముందు మాట్లాడేటప్పుడు మీ అలవాట్లు మరియు మర్యాదలను జాగ్రత్తగా చూసుకోండి మరియు ఇతరులతో మంచిగా ప్రవర్తించడాన్ని మీరు ఎక్కువగా గుర్తుంచుకోవాలి. లేదంటే ఒత్తిడికి గురి కావడంతో పాటు మీ ఇమేజ్ కూడా దెబ్బతింటుంది. చంద్రుని రాశికి సంబంధించి శని 12వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం ముఖ్యంగా మీరు ఎలాంటి దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టకుండా ఉండవలసి ఉంటుంది. మీ స్నేహితులతో బయటకు వెళ్ళి కొన్ని సంతోషకరమైన క్షణాలను గడపడం దీనికి ఉత్తమ ఎంపిక, ఎందుకంటే ఇది మీ ఆలోచన సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు శాంతిని పొందే అవకాశాన్ని ఇస్తుంది. ఈ రాశికి చెందిన యువకులకు వారి పాఠశాల లేదా కళాశాలలో ఏదైనా ప్రాజెక్ట్ కోసం ఈ వారం పెద్దలు లేదా వారి తోబుట్టువుల సహాయం అవసరం. కాబట్టి మీకు సమయం దొరికినప్పుడల్లా వారితో కూర్చొని వారి అభిప్రాయాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించండి. అలాగే మీ ప్రాజెక్ట్ గురించి వారికి అవగాహన కల్పించండి. ఈ వారంలో మీరు మీ కార్యాలయంలో మీకు నచ్చిన ప్రాజెక్టును పొందవచ్చు. దీని కారణంగా మీరు సంతోషంగా మరియు ఉత్సాహంగా ఉంటారు. ఈ విషయంలో మీరు మీ ఉత్తమమైనదాన్ని అందించాలని మరియు ఈ క్షణాన్ని ఆస్వాదించమని సలహా ఇస్తుంది. ఈ వారం కాలం మీ రాశి వారికి విద్యకు సంబంధించిన విషయాలలో మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే ఇది ఉన్నప్పటికీ మీరు మీ కంఫర్ట్ జోన్ను మిమ్మల్ని పరిమితం చేసుకుంటారు. తద్వారా చిన్న సవాళ్ళను కూడా ఎదుర్కోవడం పెద్దదిగా కనిపిస్తుంది. కావున వీలైనంత త్వరగా కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చేటప్పటికీ మీ చదువు పట్ల మీ దృష్టిని కొనసాగించడానికి ప్రయత్నించడం మంచిది. పరిహారం: గురువారం నాడు వృద్ధాప్య బ్రాహ్మణునికి దానం ఇవ్వండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.